నరేంద్ర మోడీ మదిలో ప్రజాకర్షక పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాహుల్ గాంధీ చేతిలో ఆకట్టుకునే హామీలు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు అమ్ముల పొదిలో చాణక్య వ్యూహాలు పదును పెంచుకుంటున్నాయి. పాదయాత్రలో జగన్ ప్రకటించిన వరాలు ఆకట్టుకున్నాయి. వెరసి కేంద్రం నుంచి రాష్ట్రం దాకా తాయిలాలు. రానున్న ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా వాగ్దానాలు. సార్వత్రిక సమరంలో పొలిటికల్ సిక్సర్లు బాదేందుకు సిద్ధమైన నాయకులు. ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఊహించినట్లే విపక్షాలను పార్లమెంటు వరకు నేలమట్టం చేయగలిగింది. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం విజయవంతమైంది. ఇదే ఉత్సాహంలో మోడీ మరిన్ని బ్రహ్మాస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఐటీ నుంచి జీఎస్టీ దాకా త్వరలో కీలక నిర్ణయాలు వెలువడతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. क्रिकेट में छक्का स्लॉग ओवर में लगता है, मालूम है ना आपको? जब मैच क्लोज होता है तो छक्का लगता है. तो अगर आपको उसी पर परेशानी है तो ये पहला छक्का नहीं है, और छक्के आने वाले. वो विकास के लिए आएंगे, बदलाव के लिए आएंगे, ट्रांसफॉर्मेशन के लिए आएंगे. और हारने की बात तो जनता तय करेगी. आपको हमारा आज से नहीं 14 से हमारे खिलाफ है. हमारा पूरा विश्वास है जब भी चुनाव होगा देश की जनता एनडीए, बीजेपी और नरेंद्र मोदी की अगुवाई में भारी बहुमत दोबारा देगी. ఈ ఒక్క మాటలు చాలు లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ చేసిందో అర్థం చేసుకోవడానికి. 50 ఏళ్లుగా ఎవరూ ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయని రిజర్వేషన్ల గోడను నరేంద్ర మోడీ ఏకంగా బద్దలు కొట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎవరి ఊహకు అందకుండా అగ్రవర్ణంలోని పేదలకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన మోడీ ఎదురు లేకుండా ఆ బిల్లును పాస్ చేయించడంలో సక్సెస్ అయ్యారు. ఈ నిర్ణయంతో విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. దేశంలోని అన్ని వర్గాలను రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావడంతో బీజేపీ ఇమేజ్ అమాంతం పెరిగిందని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈబీసీ రిజర్వేషన్లే కాదు, మోడీ అమ్ముల పొదిలో మరిన్ని విన్నింగ్ సిక్సర్లున్నట్టు చెబుతున్నాయి. సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచించినట్టు కనిపిస్తోంది. గత 4.5 ఏళ్లలో అన్ని వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని చల్లార్చేందుకు తాయిలాలు సిద్ధం చేసినట్టు సమాచారం. పేదలు, మధ్యతరగతి వర్గాలే టార్గెట్గా మరిన్ని పథకాలు అమలు చేయబోతున్నారని, నెల రోజుల్లోపే మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మోడీ మదిలో ఉన్న 6 ఆలోచనలు కార్యరూపం దాలిస్తే బీజేపీకి మళ్లీ అధికారం పక్కాని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో బీజేపీకి సాంప్రదాయ ఓటర్లుగా ఉన్న చిన్న వ్యాపారులు దూరమయ్యారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మళ్లీ వారిని ఆకర్షించేందుకు చర్యలు మొదలుపెట్టాయి. గురువారం జీఎస్టీ మండలి సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పటి వరకు 20 లక్షల టర్నోవర్ దాటిన వారు జీఎస్టీ రిటర్న్లు ఇవ్వాల్సింటే ఆ పరిమితిని 40 లక్షలకు పెంచారు. అలాగే కాంపోజిట్ స్కీమ్ కింద జీఎస్టీ చెల్లించాల్సిన టర్నోవర్ పరిమితిని 1 కోటి నుంచి 1.5 కోటిన్నరకు పెంచారు. వీటితో పాటు 28% పన్ను కింద 3-4 రకాల వస్తువులు మాత్రమే ఉంచి మిగతావన్నీ 18% స్లాబ్లోకి మారుస్తామని జైట్లీ గతంలోనే ప్రకటించారు. త్వరలోనే 12-18% స్లాబ్లను విలీనం చేసి ఒకే స్లాబ్గా మారుస్తామని కూడా చెప్పారు. ఇక జీఎస్టీ వచ్చాక ఇల్లు కొనడం భారంగా మారిందన్న అభిప్రాయం జనంలో ఉంది. సిమెంట్ పై ఇప్పుడు 28% ఉండగా దాన్ని త్వరలోనే తగ్గిస్తామని కూడా జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీ వచ్చాక ఇళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు 12% ఉండగా దీన్ని 5% స్లాబ్లోకి మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 3 హిందీ రాష్ట్రాల్లో ఓటమికి రైతుల్లో అసంతృప్తే ప్రధాన కారణమని బలంగా నమ్ముతోంది బీజేపీ. కేంద్రం కొన్నేళ్లుగా ఫసల్ బీమా యోజన లాంటి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నా అన్నదాతల్లో సానుకూలత రాలేదు. ఫసల్ బీమా పథకంతో రైతుల కంటే బీమా కంపెనీలకే ఎక్కువ లాభం జరిగిందన్న విమర్శలొచ్చాయి. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం పంట ఖర్చుకు 50% ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పించాలన్న నిర్ణయాన్ని గతేడాది ప్రకటించారు. అయితే మద్దతు ధర అనుకున్న స్థాయిలో పెరగలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో రైతుల్ని ఆకట్టుకునేందుకు కొత్త వరాలపై మోడీ సభల్లో చెప్పారు.
దాంతో అలాంటి పథకం ప్రకటించే అవకాశం లేనట్టే. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు తరహా పథకంపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేరుగా రైతుల అకౌంట్లో డబ్బు వేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ఏదో ఒక ప్రయోజనం కల్పించడంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రైతు బంధులాగే ఎకరానికి ఏటా 8,000 చొప్పునిస్తే కేంద్రంపై 2.5 లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పథకం అమల్లోకి తెస్తే రైతులకు నేరుగా డబ్బులిస్తారు కాబట్టి ఇప్పటిదాకా ఎరువుల కోసం ఇస్తున్న 70,000 కోట్ల సబ్సిడీని ఎత్తేసే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే కేంద్రంపై పడే భారం 1,80,000 కోట్లకు తగ్గుతుంది. అందులోనూ కేంద్రం 60%, రాష్ట్రాలు 40% భరించేలా పథకానికి రూపకల్పన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. బడ్జెట్ కంటే ముందే ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం మధ్యతరగతి ఓటర్లు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, వేతన జీవులు ఎక్కువగా ఓటేసినట్టు అంచనాలున్నాయి. అయితే 4.5 మోడీ వారి కోసం పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలొస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని ఎన్డీఏ వచ్చాక 2.5 లక్షలకు పెంచారు. మరోసారి 5 లక్షలలోపు ఆదాయంపై గతంలో ఉన్న 10% పన్నును 5%కి తగ్గించారు. 7వ వేతన సవరణ సంఘం నివేదిక తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పలు రాష్ట్రాల ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి ఆదాయం కూడా పెరిగింది. దీంతో చాలా మంది పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన వేతనాలతో 4వ తరగతి ఉద్యోగులు 20% పన్ను స్లాబ్లోకి వచ్చారు. జీతంలో కోతల వల్ల వీరంతా కేంద్రంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో వీరిని ఆకర్షించేలా ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీంతో ఈ ప్రతిపాదనపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడున్న ఆదాయ పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటే 20%, 30% పన్ను కట్టాల్సిన ఆదాయ పరిమితిని పెంచనున్నట్టు సమాచారం. దేశంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరాయం పెరిగిపోతున్న నేపథ్యంలో పేదల్ని ఆకట్టుకోవడానికి వారికి కనీస ఆదాయం కల్పించే పథకం ఒకటి ఉండాలన్న చర్చ చాన్నాళ్లుగా నడుస్తోంది. కనీస ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీన్ని ప్రధాని మోడీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. శబరిమలలో మహిళల ప్రవేశంపై వివాదం వల్ల కేరళలో రాజకీయంగా ప్రయోజనం ఉందని బీజేపీ భావిస్తోంది. సుప్రీం తీర్పుపై హిందూ సంస్థలు వేసిన రివ్యూ పిటిషన్లు ఈ నెలలోనే కోర్టు పరిశీలించనుంది. వాటిని కూడా కోర్టు తిరస్కరిస్తే తమిళనాడులో జల్లికట్టుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ తరహాలోనే శబరిమలపైన ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని బీజేపీ వర్గాలంటున్నాయి. తమిళ సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడేందుకు జల్లికట్టుపై సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ తెచ్చారు. అదే తరహాలో శబరిమలపైన చట్టం తేవాలన్న డిమాండ్లు హిందూ సంస్థల నుంచి వస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్న దాదాపు 2 వారాల పాటు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటించింది. గతంలో ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి వారంలోపే సమావేశాలన్నీ వాయిదా వేసేవారు. ఈసారి దాదాపు 10 రోజులు సభ పనిచేసేలా షెడ్యూల్ నిర్ణయించడం వెనుక కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకునే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం వాటిలో ఒకటి. ఈ బిల్లు పాస్ అయితే ముస్లిం మహిళల మద్దతు తమకు వస్తుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. వీటితో పాటు మధ్యతరగతి ప్రజల ఇంటి రుణాలపై వడ్డీ రేటును మరింత తగ్గే యోచనలో సర్కారున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందరికీ ఇళ్లు కల్పించే పథకంలో భాగంగా ఇప్పటికే హౌసింగ్ లోన్లకు వడ్డీ రాయితీని అమలు చేస్తున్నారు. ఇక ఫసల్ బీమా యోజనలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైతులు కట్టే ప్రీమియాన్ని వీలైనంత తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 90% ప్రీమియం కట్టేలా పథకాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారు. 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలున్నందున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ప్రజాకర్షక నిర్ణయాలు ప్రకటించిన దాఖలాలు గతంలో లేవు. 2009, 2014లో యూపీఏ ప్రభుత్వాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టినా ఇలాంటి నిర్ణయాల్ని ప్రకటించలేదు. 2009లో బడ్జెట్ ప్రసంగంలో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఐటీ పరిమితి పెంచడం సరికాదన్నారు.
కొత్త ప్రభుత్వానికి ఆ అధికారాన్ని వదిలేయాలని చెప్పారు. దీంతో తాత్కాలిక బడ్జెట్లో ఈ అంశం ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల పరిమితి పెంచొద్దన్న రూల్ లేదని, అది ఆర్థిక మంత్రుల ఇష్టమని బీజేపీ వర్గాలంటున్నాయి. మొత్తానికి ఈబీసీ రిజర్వేషన్లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మోడీ సర్కార్ ఎన్నికల ముందు మరిన్ని విన్నింగ్ సిక్సర్లు కొట్టి విజయాన్ని ముద్దాడుతుందో లేదోనని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. వెల్కమ్ బ్యాక్ టు వైడ్ యాంగిల్. రైతు సంక్షేమమే ఎజెండా. బీజేపీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తే అస్త్రం. రఫేల్ ఒప్పందంపై ఉధృతంగా పోరాటం. ప్రాంతీయ పార్టీలతో దోస్తీ అదనపు బలం. వెరసి సార్వత్రిక సమరంలో మోడీతో ఢీ అంటున్నారు రాహుల్ గాంధీ. 3 రాష్ట్రాల్లో అధికారం దక్కిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల కోసం బలమైన వ్యూహాలు రచిస్తున్నారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరిన్ని ప్రజాకర్షక పథకాలు అమలు చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం జనరంజక హామీలనే ప్రధానాస్త్రంగా మలుచుకొని సార్వత్రిక ఎన్నికల్లో పోరాడాలని యోచిస్తోంది. ఇప్పటికే 3 పెద్ద రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న హస్తం నేతలు రెట్టింపు ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల కోసం ఆయుధాలు సిద్ధం చేస్తున్నారు. అన్నదాత కేంద్రంగా దేశ రాజకీయం సుడులు తిరుగుతోంది. రాజకీయ యవనికపై రైతు సంక్షేమమే ఎజెండాగా నిలిచింది. తాజాగా జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న సామెతను మరోసారి నిజం చేశాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్లు తమ ఎజెండాను మార్చుకుంటున్నాయి. అన్నదాత కేంద్రంగా రాజకీయం నెరిపి ఓట్లు, సీట్లు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు బంధు తరహా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల చొప్పున బాకీలు రద్దు చేస్తామని 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 3 పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతతో పాటు రైతు రుణమాఫీ సత్ఫలితాలు ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాది ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు రావడం రాహుల్ గాంధీకి బూస్టర్లా మారింది. రాహుల్ ఎత్తుకున్న రుణమాఫీ నినాదం ఫలించి రైతులు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇంతకాలం సెక్యులర్ ట్రాక్తో జనం ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మతాన్ని బాగానే వాడుకుంది. రాహుల్ గాంధీ హిందూ ఓటర్లను ఆకర్షించడానికి మత రాజకీయాలు వల్లించారు. హిందూ ఆలయాల్ని, మఠాల్ని సందర్శించి కొత్త వ్యూహానికి తెరలేపారు. మొత్తంగా రాహుల్ గాంధీ అటు హిందుత్వను, ఇటు కాంగ్రెస్ ట్రంప్ కార్డైన లౌకికవాదాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగి సక్సెస్ అయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా యువతలో నైరాశ్యం నెలకొంది. 2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రకటించిన ప్రధాన హామీల్లో ఉద్యోగాల కల్పన కూడా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక తమను పూర్తిగా విస్మరించారన్న ఆక్రోశం నిరుద్యోగుల్లో కనిపిస్తోంది. ఈ అంశాన్నే రాహుల్ గాంధీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రధాని మోడీ బ్యాక్ఫుట్లో ఆడుతున్నారని, మీరు ముందుకొచ్చి సిక్సర్లు బాదాలంటూ యువతకు పిలుపునిచ్చారు. అలాగే రాఫెల్ ఒప్పందంలో 1000 కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు. రఫేల్ డీల్ అంశాన్ని మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ ఎంతగా సమర్థించుకునే ప్రయత్నం చేసినా ప్రజల్లో మాత్రం ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ డీల్లో బయటకొచ్చిన సందేహాలకు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఈ వ్యవహారంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని, అనిల్ అంబానీకి లాభం చేకూర్చడానికి మోడీ అవినీతికి పాల్పడ్డారన్న భావన మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఈ అంశాన్ని 2019 ఎన్నికల వరకు సజీవంగా ఉంచి సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్, ఇది మోడీ, అమిత్ షా ద్వయం నినాదం. మోడీ బీజేపీ రహిత సర్కార్, ఇది కాంగ్రెస్ అగ్రనాయకత్వ ఏకైక లక్ష్యం. మేం గెలవకున్నా సరే వాళ్లు మాత్రం గెలవకూడదనేది ఇప్పుడు కాంగ్రెస్ బాట. దీనికోసం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాజీకి సిద్ధమైంది. ప్రాంతీయ పార్టీల బలాన్ని గుర్తించి వారితో జూనియర్ పార్ట్నర్గా ఉంటానంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకత పెరుగుతోంది.
అలాగని బీజేపీని ఒంటి చేత్తో ఓడించేంతగా కాంగ్రెస్ బలం పుంజుకోలేదు. ప్రాంతీయ పార్టీలు బలపడుతుండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీల సహాయంతోనే మోడీని అధికారానికి దూరం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తేనే తాను ప్రధాని అభ్యర్థినవుతానని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చే బీజేపీ నేతలు నరేంద్ర మోడీ మినహా ఎవరు ప్రధాని పదవి చేపట్టినా నాకు సమ్మతమే అని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో యూపీఏకి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఏపీపైన రాహుల్ ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుతో కుదిరిన దోస్తీని ఏపీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని యోచిస్తున్నారు. తాము అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతామని ప్రకటించడం ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదని బలవంతంగా రాజకీయాల్లోకొచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొంతవరకు సమాధానం చెప్పాయి. ఓ జాతీయ స్థాయి నేతగా గ్రామీణ భారతంలోని ప్రజలకు చేరువకావడంలో రాహుల్ సఫలమయ్యారని, మోడీని ధీటుగా ఎదుర్కొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ ప్రకటించబోయే ప్రజాకర్షక పథకాలు, విపక్షాల్ని కలుపుకుపోయే విధానంపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రజాకర్షక పథకాలతో చంద్రబాబు దూసుకుపోతున్నారు. 14 నెలల పాదయాత్రతో జగన్ ప్రజలకు చేరువయ్యారు. అభివృద్ధి నినాదంతో సీఎం ముందుకు సాగుతుంటే నవరత్నాల పేరుతో ప్రతిపక్ష నేత వరాలు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరు నేతలు పోటాపోటీగా వాగ్దానాలు కురిపిస్తున్నారు. సకల జనుల్ని ఆకట్టుకునేందుకు సంక్షేమ మంత్రాన్ని పఠిస్తున్నారు. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సంక్షేమ మంత్రం పఠిస్తున్నారు. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలతో అన్ని వర్గాల్ని ఆకట్టుకున్న ఆయన ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. తాజాగా పింఛన్దారులకు సంక్రాంతి కానుక అందించారు. నెల నెల వృద్ధులు, వితంతువులకిస్తున్న పింఛన్ సొమ్ము రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని తెలిపారు. పాత కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో 3,000 అందిస్తామన్నారు. మార్చి నుంచి అంతా 2,000 పింఛన్ తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే పింఛన్ సొమ్ము రెట్టింపు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. ఈ ముసలివాళ్లు గాని, వృద్ధులు గాని, అదే మరి వితంతువులు గాని ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు, కొంతమందికి డబ్బులు, మెడిసిన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి, ఒక పక్క వయస్సు, ఇంకో పక్క అనారోగ్యం, ఇంకో పక్క చూసుకునేవాడు లేకుండా అవస్థపడ్డారు. అందుకే నేను ఆలోచించాను. ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్లీ ఆలోచిస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు. నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1,000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3,000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2,000 రూపాయలు ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు రుణమాఫీని ప్రధానాస్త్రంగా మలుచుకున్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో రుణమాఫీ హామీ కూడా టీడీపీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. అధికారంలోకి వస్తే 24,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పటిదాకా 16,000 కోట్లు రద్దు చేశారు. ఇక ఎన్టీఆర్ సుజలా స్కీమ్, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, ఫైబర్ గ్రిడ్, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ సహా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే ఏపీలో అమల్లో ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారు. వీటికి తోడు పలు జిల్లాల్లో నిత్యం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తాజాగా పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్తో భారీ ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో 70,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో 1,10,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. టీడీపీ 4.5 పాలనలో జరిగిన అభివృద్ధి గురించి వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇలా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల్ని ఆకట్టుకున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో మరిన్ని తాయిలాలు ప్రకటించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు
ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా సంక్షేమ మంత్రాన్నే పఠిస్తున్నారు. ప్రజా ఎజెండానే జెండాగా వైఎస్ జగన్ సాగించిన పాదయాత్ర రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సామాజిక విప్లవానికి నాంది పలికింది. దాదాపు 1.5 కోటి మంది ఆయన అడుగులు అడిగేసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మత్స్యకారులు, బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, కళింగ కోమట్లు, కల్లుగీత కార్మికులు, న్యాయవాదులు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా పలు వర్గాల వారితో జగన్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ అవకాశాల కల్పనకు విధాన నిర్ణయాల్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాల పథకాల్ని వివరించారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బలంగా చాటి చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని ప్రకటించడం ద్వారా సగటు ఎన్టీ రామారావు అభిమాని మనసు గెలుచుకున్నారు జగన్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటన చేశారు. ఇలా అన్ని వర్గాల అఖండ ఆదరణతో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టయింది. ప్రజా సంకల్ప యాత్ర పొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ఇతరులు 1.5 కోటి మందిని కొత్తగా జగన్ కలుసుకున్నారు. వారి సమస్యలు అవగాహన చేసుకుని పరిష్కారానికి విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించారు. జగన్ పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ను రాష్ట్రంలో మొక్కవోని శక్తిగా మార్చిందని ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెను ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాయి. అన్న వస్తున్నాడు, మంచి రోజులొస్తున్నాయి అనే నినాదంతో జగన్ పాదయాత్ర చేపట్టారు. 341 రోజుల సుదీర్ఘ నడకలో జనం సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పాదయాత్రలో తనను కలిసి బాధలు చెప్పుకున్న వారికి జగన్ పలు హామీలిచ్చారు. ముఖ్యంగా వైసీపీ ప్రధాన హామీలైన నవరత్నాల గురించి అన్ని బహిరంగ సభల్లోనూ ప్రస్తావించారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 3 నెలల్లో 10 లక్షల పరిహారం ఇస్తామన్నారు. మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛన్, మాదిగ, మాల, రెల్లి కులాలన్నింటికీ వేర్వేరుగా కార్పొరేషన్ల ఏర్పాటు, ఏటా మెగా డిఎస్సీతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ, దళితుల ఇంట పెళ్లిళ్లకు చేయూతనిస్తామని, వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద ₹1,00,000 అందజేస్తామని ప్రకటించారు. కాపుల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. మొత్తానికి ఇటు చంద్రబాబు అటు జగన్లు ప్రజాకర్షక పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ వ్యూహాలు ఫలించి అధికారంలోకి వస్తామని బలంగా విశ్వసిస్తున్నారు. మోడీ అమలు చేసే ప్రజాకర్షక పథకాలు బీజేపీకి మళ్లీ పట్టం కడతాయా? రాహుల్ గాంధీ చేతిలో ఉన్న ఆకట్టుకునే హామీలు కాంగ్రెస్ను ఆందోళన ఎక్కిస్తాయా? చంద్రబాబు అమ్ముల పొదిలోని చాణక్య వ్యూహాలు సీఎం పీఠం దగ్గరకు చేరుస్తాయా? పేదలు, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా జగన్ ప్రకటించిన నవరత్నాలు ఓట్ల రూపంలో ఆశీర్వదిస్తాయా? సార్వత్రిక ఎన్నికల్లో పొలిటికల్ సిక్సర్లు కొట్టేది ఎవరు? విన్నింగ్ షాట్లతో విజయ తీరాలకు చేరేది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది నెలల్లో సమాధానం రానుంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.